ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల నారాయణగూడలో వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె అచ్యుతాదేవి ఆధ్వర్యంలో ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రొఫెసర్ జె అచ్యుతాదేవి ప్రిన్సిపల్, రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల, నారాయణగూడ, హైదరాబాద్. మేము కళాశాల వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్గా శ్రీ బి శివధర్ రెడ్డి గారు, డీజీపీ తెలంగాణ గారు ఇచ్చేశారు. చదువులో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబర్చినటువంటి విద్యార్థినులందరికీ బంగారు పతకాలు ఇచ్చి సన్మానించడం జరిగింది. అదేవిధంగా వివిధ సబ్జెక్టులలో అధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థినులందరికీ క్యాష్ ప్రైజులు, రోలింగ్ షీల్డులు, రోలింగ్ కప్పులు ఇవ్వడం జరిగింది. బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ బంగారు పతకము శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు వారి మదర్ పేరు మీద, శాంతమ్మ గారి పేరు మీద ఈ సంవత్సరం నుంచి ప్రారంభించారు. అదేవిధంగా చాలామంది ఫిలాంథ్రోపిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీదుగా 1954 నుండి ఈ యొక్క బంగారు పతకాలు, తర్వాత క్యాష్ ప్రైజులు పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మా విద్యార్థినులు వివిధ రంగాలలో తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రైమ్ మినిస్టర్ ఖేలో ఇండియా టోర్నమెంట్స్లో మా పిల్లలు ఖోఖోలో క్యాష్ ప్రైజ్ సంపాదించారు. అదేవిధంగా క్రికెట్లో క్యాష్ ప్రైజ్ సంపాదించారు. టగ్ ఆఫ్ వార్లో సంపాదించారు. రకరకాల సర్టిఫికేట్ కోర్సులు చేశారు. మూక్స్ సర్టిఫికేట్ కోర్సులు చేశారు. తర్వాత మా కళాశాల వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత మా స్టూడెంట్ అడ్వైజరీ కమిటీ కూడా రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అవి ఇంటర్ కాలేజియేట్ మరియు ఇంట్రా కాలేజ్. వీటన్నింటిలో కూడా ప్రతిభ అంటే ప్రైజ్ విన్నర్సు, రన్నర్సు వీళ్ళందరికీ కూడా మేము ఈరోజు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ శివధర్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థినులు హార్డ్ వర్క్ చేయాలని, తర్వాత ఫోకస్డ్గా ఉండాలని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.